నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఈ నెల 20న గోదావరికన్ మార్కండేయ కాలనీ శివాలయం రోడ్లో గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని, మరమ్మతుల తర్వాత యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని రామగుండం నగరపాలక కమిషనర్ అధికారికంగా సమాచారం వెల్లడించినప్పటికీ కూడా కొందరు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రాజకీయ దురుద్దేశంతో పంపు మరమ్మతులు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల్ని అయోమయానికి గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నేత మెంటెం ఉదయరాజ్ అన్నారు. ఈరోజు ఓ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు నమ్మిన్ల ఎల్లేష్, బైరిమల్ల రాజ్ కుమార్, బంగారి శ్రీనివాస్, నరెడ్ల కుమార్, కొప్పుల సన్నిత్, కిరణ్, నందన్ తదితరులు ఉన్నారు. మే నెల 20 తారీఖు రోజు మార్కండేయ కాలనీ శివాలయం పోయే రోడ్లో గ్యాస్ లైన్లు వేసే క్రమంలో వాటర్ లైన్ ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాటర్ లైన్ ఉందో అది దానికి సంబంధించి డ్యామేజ్ కావడం జరిగింది. ఆ జరిగినటువంటి డ్యామేజ్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అనుకోకుండా గ్యాస్ లైన్ వేసే క్రమంలో ఈ యొక్క వాటర్ లైన్కి డ్యామేజ్ జరిగింది. మరి దీన్ని కూడా కొందరు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ దురుద్దేశం పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీని దూషించుకుంటా కాంగ్రెస్ పార్టీ హేయమైన చర్యలకు పాల్పడుతుందని చెప్పని కొందరు బీజేపీ నాయకులు మా యొక్క పార్టీని విమర్శించడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకు మేము ఈ మాట అంటున్నామనంటే, అనుకోకుండా జరిగిన సంఘటనకి ఆల్రెడీ రామగుండం మున్సిపల్ కమిషనర్ గారు దానికి బాధ్యత వహించి 2 రోజులలో ఈ యొక్క పనులన్నీ కూడా చేపడతామని చెప్పి 2 రోజులలో మీకు మళ్ళీ ఇంటింటికి నీటి సరఫరా చేస్తామని క్లియర్గా వాళ్ళు ప్రెస్ నోట్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. చేసినప్పటికీ కూడా దాన్ని వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం మరి బీజేపీ నాయకులు కొందరు కుట్రపూరితంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పని యుద్ధ ప్రాతిపదంగా ఈ యొక్క పనులన్నీ జరిపించాలి, లేదంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము అనేసి చెప్పని నీచమైన హేయమైన చర్యలకు వాళ్ళు పాల్పంచుకుంటారు. అట్లనే ఈ జరిగిన పైప్ లైన్ డ్యామేజ్ల వల్ల ఇంటికి ఒక నీటి సరఫరా బంద్ అయిందనే కారణంతో మా కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పని ముందస్తుగా వాటర్ ట్యాంకులు తెప్పించినప్పటికీ దాన్ని కూడా ఈ యొక్క బీజేపీ నాయకులు తప్పుపట్టడం నిజంగా వాళ్ళు ఇది ఒక నీచమైన హేయ అని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 2 రోజులలో మేము ఇప్పిస్తాము మళ్ళీ నీటి సరఫరా అని చెప్పిన విధంగా ఈ రోజు అనగా తేదీ 23 తారీఖు మే నెల 2024 సంవత్సరం రోజున ఈ యొక్క నీటి సరఫరా మళ్ళీ ఇంటింటికి మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో యథావిధిగా జరిగింది. అలాగే సింగరేణి కోటకు సంబంధించిన విషయానికి వస్తే కూడా గత 9 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క ఎస్టీపీ నిర్మాణంలో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందిర్రు. ఆ విషయాన్ని ఈ యొక్క బీజేపీ నాయకులు ఎండగట్టలేక ఇవాళ వాళ్ళిద్దరు కుమ్మకై కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ యొక్క ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిర్మించడానికి 20 కోట్లతోటి ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి ఆధ్వర్యంలో సింగరేణి కోటకు సంబంధించిన నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి కూడా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు ఈ యొక్క విషయాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అయోమయం చెందకండి. బోర్వెల్ల విషయంలో కూడా మేము ఇప్పుడు జరుగుతున్నటువంటి 32వ డివిజన్ పరిధిలో బోర్వెల్స్ జరుగుతున్న రిపేర్ అన్నిటి గురించి కూడా మేము 18 తారీఖు రోజే ఆల్రెడీ దాని గురించి కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఈ యొక్క విషయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా చిత్తశుద్ధితో ఈ పనులు చేస్తుందని ముందే వాళ్ళు గమనించి మేము ఏదో బెదిరించినట్టు మాట్లాడి రేపు ఆ యొక్క పని జరిగినాక అది ఒక మా కోటాలో వేసుకుందామని నీచమైన హేయమైన చర్యలకు పాల్పడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు రానున్న రోజులలో కంపల్సరీ ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దానగుణం, దాతృత్వం గొప్ప గుణమని, మానవీయత మానవత్వానికి మచ్చు తునకై అని, శైలేంద్ర కుమార్ అమరజీవి అని ఏఐటీసీ నేత కె స్వామి, కళాకారుల సంక్షేమ సంఘం బాధ్యులు మ్యాజిక్ రాజా అన్నారు. గోదావరికన్ మార్కండేయ కాలనీకి చెందిన రిటైర్డ్ సింగరేణి ఫోర్మెన్ రామిండ్ల రామలింగం మంగళ దంపతుల కుమారుడు శైలేంద్ర కుమార్ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్థానిక అమ్మా పరివార్ పిల్లల సంరక్షణ కేంద్రంలో పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రామలింగం మంగళ దంపతుల సేవా నిరతిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో రామలింగం కుటుంబ సభ్యులు శైలజ, రాజేంద్ర కుమార్, జ్యోతి, మహేంద్ర కుమార్, సుప్రియ, వైష్ణవి, విశ్వజిత్, మనుష్ణ, నిత్య సాయి, రామిండ్ల రవీంద్ర కుమార్, శ్రీతిక్,
గురుపాదంతో పాటుగా సంస్థ నిర్వాహకులు నాగరాజు, కరణ్ తదితరులు ఉన్నారు. కరోనా కాటు మూలంగా బాగా ఎంత డిస్టర్బ్ కావాలనో అంత డిస్టర్బ్ అయినటువంటి కుటుంబం రామలింగం అనుకుంటుంది. ఎందుకంటే ఒక వారం రోజులు అటు ఇటుగా తేడాతోనే ఒక చేతికి ఎదిగొచ్చినటువంటి చేదోడు వాదోడుగా కుటుంబానికి ఆసరాగా నిలబడతారనుకున్న కొడుకులు తమ కళ్ళ ముందే దూరం కావడమైనంత ఇంకొక హృదయ విదారకమైనటువంటి సంఘటన మరేది ఉండదు. అంతటి బాధను కూడా తట్టుకుంటూ ఆ కార్యక్రమాల్లో ఆ ఇరువురి కుమారుల జయంతులను వర్ధంతులను కూడా పురస్కరించుకొని ఇటువంటి దాతృత్వ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు వారిని మరొకసారి అభినందిస్తూ అన్నగారు గాంధీ గారు చెప్పినట్లుగా ఇదొక స్ఫూర్తిగా, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కేవలం వాళ్ళ ఇంటి వరకు మాత్రమే పరిమితం చేసుకోకుండా వారి పేరు మీద ఒక నలుగురికి ఓ పూట ఇంటి పెట్టడం అనేది నిజంగా అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి విషయంగా మరొకసారి సూచిస్తూ భక్తులు అభాగ్యులైనటువంటి పిల్లలకు, వృద్ధులకు ఆశ్రయం కల్పించినటువంటి ఆశ్రమం అమ్మ పరివార్. ఈ ఆశ్రమంలో ఈరోజు అమరజీవి రామిళ్ళ శైలేంద్ర కుమార్ జ్ఞాపకార్థం, స్మారకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కుటుంబం రామిళ్ళ రామలింగం మంగళ దంపతులు, వారి సహోదరులైనటువంటి రాజేంద్ర కుమార్, మహేంద్ర కుమార్, ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదొక దానగుణం, దాతృత్వం, పరుల కోసం ఆలోచించడం, పరోపకారం అనేది మానవత్వానికి మచ్చుతునక. ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ జయంతి, వర్ధంతిని మర్చిపోకుండా ఆ తారీఖులు బాగా గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా ఆ రోజు ఒక సహాయ కార్యక్రమం జరపాలని అనుకోవటం అనేది మానవీయతకు, మానవత్వానికి ఒక నిదర్శనం. అటువంటి ఆదర్శ గుణం, అటువంటి ఆదర్శనీయ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి రామలింగం మంగళ దంపతులకు, వారి కుటుంబానికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా దీన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని వారి ఇంట్లో జరిగినటువంటి ఏ కార్యక్రమం అయినా, అది మంచిదైనా చెడుదైనా, దాన్ని గుర్తుపెట్టుకొని స్మారకార్థం ఇటువంటి దానగుణాన్ని, దాతృత్వాన్ని నిరపాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ కుటుంబ సభ్యులను అభినందిస్తున్నాం. సింగరేణి ఉద్యోగి అల్లి గణేష్ కుమార్ చిరస్మరణీయులని పలువురు పేర్కొన్నారు. ఈరోజు గణేష్ కుమార్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన స్మారకార్థం అతని భార్య తులసి, కుమారుడు బృహత్ సాయి, కుమార్తె శివమౌనియ ఓ మహత్కార్యానికి పూనుకున్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పలు సేవా కార్యక్రమాలను గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలోని ప్రగతి నిస్సహాయ ఆశ్రమ కేంద్రంలో చిన్నారులకు రామగుండం లయన్స్ క్లబ్ మగువ ట్రెజరర్ శశికళ చేతుల మీదుగా పాకెట్ మనీని అందించారు. అమ్మా పరివార్ పిల్లల సంరక్షణ కేంద్రంలో చిన్నారులకు నిత్యావసర సరుకులను, బియ్యాన్ని అందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన నోరు లేని పశువులకు వైద్యం, ఆశ్రయం కల్పిస్తున్న స్థానిక లూర్తు నగర్లోని రఘునంద గోశాల నిర్వహణకు గాను అరవింద్కు విరాళం అందించారు. గణేష్ గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ భార్య తులసి గారు, వాళ్ళ పిల్లలు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఈ చిన్నారులకు, నిరాశ్రయులకు పాకెట్ మనీ ఇస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయము. గణేష్ గారి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మా గోశాలకు ఇవాళ వచ్చి ఫీడింగ్ కానీ, గోశాలకు సంబంధించిన ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇలా గోశాలలో కానీ, వర్ధంతులు కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నా కానీ మోజీవులకు సేవ చేసుకుంటూ వాటి దాహాన్ని కానీ, ఆకలిని కానీ తీర్చాలని కోరుకుంటున్నాం. జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నాకు ఆనందంగా ఉంది. ఈరోజు మన అమ్మ పరివార ఆశ్రమంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో కీర్తిశేషులు స్వర్గస్థులు అల్లి గణేష్ కుమార్ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని వారి యొక్క సతీమణి తులసి గారు, అదేవిధంగా వారి యొక్క పిల్లలు బృహత్ సాయి, అదేవిధంగా శివమౌన్య కలిసి ఈరోజు అమ్మ పరివార ఆశ్రమంలో పిల్లల కోసము జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క మహత్తరమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కీర్తిశేషులు స్వర్గస్థులు అల్లి గణేష్ కుమార్ గారి ఆత్మ ఎక్కడన్నా శాంతి చేకూరాలని, వారి యొక్క పవిత్రాత్మకు దేవుడు స్వర్గప్రాప్తి కలిగించాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ ఈ రోజు వారి యొక్క పేరు పైన
ఆశ్రమ నిర్వహణకు పిల్లల పోషణార్థం ఒక 25 కిలో రైస్ బ్యాగ్ తో పాటు కొన్ని కిరాణా సామాన్లు అమ్మ పరివార ఆశ్రమానికి తులసి గారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు గాంధీ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా భగవంతుని ఆశీస్సులతో పాటు కీర్తిశేషులు స్వర్గస్థులు అల్లి గణేష్ కుమార్ గారి ఆశీస్సులు కూడా ఎల్లవేళలా ఉండాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమంగా మనం చెప్పొచ్చు. ఎక్కడైతే బాధ ఉంటుందో, ఎక్కడైతే కన్నీరు ఉంటుందో, ఎక్కడైతే కష్టం ఉంటుందో, ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ స్వచ్ఛంద సేవా కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ, మరి గోదావరిఖని ప్రాంతంలో సింగరేణి కార్మికుడిగా పనిచేసినటువంటి గణేష్ కుమార్ ఈరోజు ఆయన వర్ధంతి. ఆయన కరోనా కాలంలో అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. మరి ప్రతి ఏడాది ఆయన చనిపోయినందుకు గుర్తుగా ఆ రోజు వర్ధంతి ఆయన స్మరిస్తూ ఆయన స్మారకార్థం ప్రతి ఏడాది కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు. అందులో భాగంగా ఈరోజు కూడా ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన భార్య తులసి, ఆయన కుమారుడు కుమార్తె ఈ ముగ్గురు కలిసి ఒక చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. నిజంగా వీరు చేసేటువంటి కార్యక్రమం స్ఫూర్తిదాయకం. ఈరోజు ఈ పిల్లల్లో ఉండేటువంటి కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం పైలోకంలో ఉండేటువంటి గణేష్ కుమార్ ఆత్మకు శాంతి కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది స్ఫూర్తిగా ముందుకు అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తులసి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరి ఈరోజు అమ్మ పరివార ఆశ్రమంలో ఈ పిల్లల కోసం, ఈ నిస్సహాయులైన పిల్లల కోసం ఈరోజు నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమ కేంద్రంలో, ఎక్కడంటే బస్టాండ్ సమీపంలో ఉండేటువంటి ప్రగతి ఆశ్రమ కేంద్రంలో అందులో ఉన్నటువంటి నిర్భాగ్యులైనటువంటి పిల్లలకు, చిన్నారులకు పాకెట్ మనీ అందించడం జరిగింది. అదే మాదిరిగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలో ఉన్నటువంటి మూగ జీవులు, పశువులకు ఎవరైతే ఒక ఆశ్రమంలాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క పశువుల యొక్క బాగోగులు చూస్తూ వాటికి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి అరవింద్ నాయకత్వంలోని వాటి కోసం కూడా, ఆ నిర్వహణ కోసం కూడా వారు తులసి సహాయాన్ని, విరాళాన్ని అందించడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ, మరి చేసినటువంటి 3 కార్యక్రమాలు గణేష్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆత్మకు శాంతి ఉండి ఈ యొక్క ఓదార్పును ఈ కుటుంబానికి ఇవ్వాలని మేము కోరుకుంటూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.